హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి ఏ 4 జట్లకు సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది? ఆ 4 జట్లు ఏంటి? ఎందుకని వాళ్ళకి సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది? వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ మాత్రమైతే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్ని ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ మాత్రమైతే చిత్తుగా అయితే న్యూజిలాండ్ చేతిలో అయితే ఓడిపోవడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీలో న్యూజిలాండ్ వచ్చేసరికి తొలి విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ రోజు వచ్చేసరికి భారత్ బంగ్లాదేశ్ మధ్య దుబాయ్ వేదిక అయితే రెండో మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది అయితే చూడాలి. ఓవరాల్గా ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి మొత్తం 8 జట్లు అయితే పాల్గొంటున్నాయి. 8 జట్లను 2 గ్రూపులుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ ఏలో వచ్చేసరికి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ దేశాలు అయితే ఉండడం జరిగింది. గ్రూప్ బిలో వచ్చేసరికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా దేశాలు అయితే గ్రూప్ బిలో ఉండడం జరిగింది. ఈ 2 గ్రూపుల్లో గ్రూప్ మ్యాచ్లు ముగిసే సమయానికి ఏ 2 జట్లు టాప్ 2లో ఉంటాయో ఆ 2 జట్లు వచ్చేసరికి సెమీఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే గ్రూప్ ఏలో ఏ జట్లు సెమీస్ చేరే అవకాశం ఉంది, గ్రూప్ బిలో వచ్చేసరికి ఏ జట్లు సెమీస్ చేరే అవకాశం ఉందని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొదటిగా చూసుకుంటే గ్రూప్ ఏ నుంచి మాత్రమైతే 100% భారత్ మాత్రమైతే సెమీఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ మన టీమిండియా పర్ఫార్మెన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓడిఐ ఫార్మాట్లో రీసెంట్గా మన ఇంగ్లాండ్తో జరిగిన ఓడిఐ సిరీస్లో ఇంగ్లాండ్ 3-0తోనైతే క్లీన్ స్వీప్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా దుబాయ్ పిచ్ల పైన మన టీమిండియాకి అయితే మంచి రికార్డు కూడా ఉండడం జరిగింది. ఒకే వేదిక పైన గ్రూప్ మ్యాచ్లన్నీ ఆడుతున్నారు కాబట్టి టీమిండియాకి అయితే అడ్వాంటేజ్ అయితే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా గ్రూప్ ఏ నుంచి మన టీమిండియా అయితే సెమీ చేరే అవకాశాలు అయితే 99% అయితే ఉన్నాయని అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా మరొక ప్లేస్ కోసం అయితే పాకిస్తాన్ అదేవిధంగా న్యూజిలాండ్ మధ్య తీవ్రమైతే పోటీ అయితే ఉండడం జరిగింది. అయితే తొలి మ్యాచ్లో వచ్చేసరికి న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ తిట్టుగా ఓడిపోవడం జరిగింది. సెమీస్ ఆశలు మాత్రమైతే చాలా అంటే చాలా సంక్లిష్టం అయితే చేసుకుంది పాకిస్తాన్ మాత్రమైతే. మిగతా 2 మ్యాచ్లో గెలిస్తే సెమీస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడు కూడా ఇతర జట్ల పైన అయితే పాకిస్తాన్ అయితే ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి టైంలో వచ్చేసరికి న్యూజిలాండ్ అయితే ఖచ్చితంగా సెమీస్ బెర్త్ని అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి మరొక ప్లేస్లో వచ్చేసరికి న్యూజిలాండ్ సెమీస్ చేరుతుందా లేకపోతే పాకిస్తాన్ సెమీస్ చేరుతుందా అనేది అయితే ఖచ్చితంగా 100%లో చూసుకుంటే 99% న్యూజిలాండ్ సెమీస్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రూప్ ఏ నుంచి అయితే ఇండియా, న్యూజిలాండ్ దేశాలు అయితే సెమీస్ చేరే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా గ్రూప్ బిలో వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ అయితే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న 4 దేశాలు అయితే చాలా అంటే చాలా పటిష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ సూపర్గా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే రీసెంట్ టైంలో అన్ని జట్లు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాయి. అంటే వీటన్నిటిలో చూసుకుంటే ఒక ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ 3 జట్లలో చూసుకున్న సౌత్ ఆఫ్రికా మాత్రం అయితే సెమీ చేరే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. సౌత్ ఆఫ్రికాలో నాణ్యమైన స్పిన్నర్లతో పాటు వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అదేవిధంగా బౌలింగ్ లైనప్ చాలా అంటే చాలా పటిష్టంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే వీళ్ళు మాత్రమైతే సెమీ చేరే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరొక ప్లేస్ వచ్చేసరికి ఇంగ్లాండ్ అదేవిధంగా ఆస్ట్రేలియా దేశాల మధ్య మాత్రమైతే తీవ్రంగా పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరొక ప్లేస్ కోసం అయితే ఓవరాల్గా చూసుకుంటే ఏ 2 జట్లు సెమీఫైనల్ చేరితే చాలా కష్టంగా అయితే చెప్పవచ్చు గ్రూప్ బి నుంచి మాత్రమైతే. ఎందుకంటే 3 దేశాలు అయితే ఉండడం జరిగినాయి. కాకపోతే రీసెంట్ టైంలో చూసుకుంటే ఆస్ట్రేలియాకి అయితే స్టార్ క్రికెటర్ అయితే గాయాల బెడద అయితే ఉండడం జరిగింది. చాలామంది స్టార్ క్రికెటర్ అయితే దూరం అవడం జరిగింది. ఇలాంటి టైంలో ఆస్ట్రేలియా ఎంత మేరకు రాణిస్తే అయితే చూడాలి. ఒకవేళ రాణిస్తే ఆస్ట్రేలియా సెమీ చేరుతుంది, రాణించకపోతే మాత్రమైతే ఇంగ్లాండ్ సెమీ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ దేశాలు మాత్రమైతే సెమీ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. లేదు అంటే అసలు అంచనాలు అందుకుంటే మాత్రమైతే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు అయితే సెమీ చేరుతాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మాత్రమైతే గ్రూప్ బి నుంచి సెమీ చేరే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి సెమీ చేరే 4 జట్లు వచ్చేసరికి గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ దేశాలు అదేవిధంగా గ్రూప్ బి నుంచి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు మాత్రమే సెమీ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఇవే 4 దేశాలు సెమీ చేరుతాయా లేదా అని అయితే మీరు కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఏ జట్లు సెమీ చేరే అవకాశం ఉన్నాయని అయితే
అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.